దేవుని పరిశుద్ధ నామాన స్తుతి కలుగునుగాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయం ఈ యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని కలవడానికి దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభువుకి మహిమ కలుగునుగాక. మీరు మీ కుటుంబము సంతోషంగా ఆశీర్వదించబడాలని, వర్ధిల్లాలని, దీవించబడాలని దైవ సేవకునిగా మేము ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యం నిమిత్తం కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఆమెన్. కొలస్సీలకు ఈ పత్రిక పౌలు గారు రాస్తూ చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నారు. బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు అంటే అన్ని విధాల సంపదలు, అన్ని విధాల ఆశీర్వాదాలు దేవునిలోనే గుప్తములై ఉన్నవంట. ఆమెన్. అంటే మనం ఏది కావలసిన మనం ప్రభువుని ఆశ్రయించవచ్చు. ఆశీర్వాదాలు, సంపదలు అన్నీ ఆయనలోనే ఉన్నాయి. కొంతమంది అనుకుంటారు యేసుప్రభు నమ్ముకుంటే శ్రమలే, కష్టాలే అనుభవించాలి, ఆశీర్వాదపు సువార్త మరి గాస్పల్ లేదు, లేకపోతే ఆ యొక్క ఆశీర్వాదాల గురించి ప్రకటించకూడదు అని మాట్లాడే వాళ్ళు లేకపోలేదు. కానీ ఈరోజు వాక్యం చెప్తుంది సర్వ సంపదలు ఆయనలో గుప్తములై ఉన్నవంట. సర్వ సంపదలు ఆయనలో మనకు దొరుకుతూ ఉన్నాయి. నీకు ధనం కావాలా, ఆయనలో దొరుకుతుంది. బుద్ధి కావాలా, ఆయన దగ్గర దొరుకుతుంది. జ్ఞానం కావాలా, ఆయన దగ్గర దొరుకుతుంది. అందుకే యాకోబు గారు కూడా రాస్తుంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కుదరకుంటే నన్ను అడగవలెను, ధారాళంగా దయచేస్తానని ప్రభు సెలవిచ్చారు. సో ఏది అవసరమైనా ప్రభు దగ్గరికి రావాలి. వాక్యంలో మనం కొంతమంది భక్తులు జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకోవచ్చు, యోబు గారిని జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే మరికొందరు భక్తులు మనం జ్ఞాపకం చేసుకుంటే వారు ఏం కష్టపడి పని చేశారు అన్నది రాయబడలేదు, కానీ బహుధనవంతులు అని రాయబడి. అబ్రహాం గారట బహుధనవంతులు అంట. యోబు ఆ దేశంలోనే గొప్పవాడట. ఆ దేశంలో ఉన్నవారి కంటే యోబు కంటే ధనవంతులు ఎవరు లేరు. మరి వారు చేసిన భక్తిని గురించి వాక్యంలో రాయబడింది. వారికి ఎంతో దీవించబడినట్లుగా ఉంది. అంటే శ్రమలు వస్తాయి, రావని నేను చెప్పను, కానీ వాటన్నిటికంటే మించిన ఆశీర్వాదం కూడా ఉంది. దేవుని సన్నిధిలో దీవెన ఉంది, దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంది, సర్వ సంపదలు ఉన్నాయి, సర్వ సమృద్ధి ఉంది. దేవుని బిడ్డలు కొదువుగా ఉండడం దేవుని చిత్తం కాదు. దేవుని బిడ్డలు ఏమీ లేకుండా ఉండడం దేవుని చిత్తం కాదు. ప్రభు వారికి అన్నీ అనుగ్రహించే దేవుడై ఉన్నారు. సో సర్వ సంపదలు ఆయనలో గుప్తములై ఉన్నవి గనక ఆయనను ఆశ్రయించి సమస్తాన్ని అనుభవించేవారుగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఎందరో దేవుని సన్నిధికి వచ్చి ఆశీర్వదించబడిన వాళ్ళు అనేకులు, మరి అప్పులతో వచ్చిన వాళ్ళు, బలహీనతలతో వచ్చిన వాళ్ళు, రోగములతో వచ్చిన వాళ్ళు యేసయ్యను ఆశీర్వదించినప్పుడు వారి విమోచన పొందుకుని గొప్పగా అభివృద్ధి చెందినట్లు, ఆశీర్వదించబడినట్లు మనం వాక్యంలో చూస్తాం. అలాగే లోకంలో కూడా అనేక సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. ఎందుకంటే సమస్తము ఆయనలో మనకి దొరుకుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు నువ్వు కొదువులో ఉన్నవేమో, యేసయ్యను ఆశ్రయించు. బలహీనతలో ఉన్నవా, యేసయ్యను ఆశ్రయించు. అప్పుల్లో ఉన్నవా, యేసయ్యను ఆశ్రయించు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవా, యేసయ్యను ఆశ్రయించు. సమస్యల యేసయ్యను ఆశ్రయించు. నీకు జ్ఞానాన్ని ఇస్తాడు, నీకు బుద్ధి దయచేస్తాడు. అలాగే సర్వ సంపదలు అన్నీ కూడా మరి నీకు అనుగ్రహించు దేవుడై ఉన్నారు. సో ఈ ఉదయకాల సమయంలో దేవునికి సమస్తం ఇచ్చే దేవుడు ఉన్నారు కనుక ప్రభువుని ఆశ్రయించి సమస్తాన్ని మనం అనుభవిద్దాం. కొదువలేని, కొరత లేని జీవితాన్ని మనం జీవిద్దాం. దేవుడు ఈ మాటలు వినుచున్న మనందరికీ సర్వ సమృద్ధిని అనుగ్రహించి దీవించి కాపాడును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందన. అయా విన్న వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుని వాక్యానుసారంగా కట్టబడినట్లుగా అయా ఆత్మ జ్ఞానంతో కట్టబడి సర్వ సంపదలు నీలో అయా మేము పొందుకున్న భాగ్యం దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థించి ఆశీర్వదించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.